అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి చెందినటువంటి మొత్తం 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలని, రీజనల్ కోఆర్డినేటర్స్‌ని, ఇలా ముఖ్య నేతలందరిని కూడా తాడేపల్లి పిలిపించుకొని ఒక మీటింగ్ చేశారు కదా! సో, ఈ మీటింగ్‌కి చెందినటువంటి అసలు విషయం ఏంటి? దాని తాలూకా ఇదేంటనేది ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూశారు. అయితే ఒక ప్రతిపక్ష పార్టీ నేత 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక పార్టీ అధినేత ఈ స్థాయిలో ఆ పార్టీకి చెందినటువంటి నేతలని స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా నిలబడాలి, బలంగా నించోవాలి, బలంగా సపోర్ట్ చేయాలి. మీ కార్యకర్త ఎవరైతే ఉంటారో, అంటే కార్యకర్త అంటే ఉంటారు కదా, వాళ్ళ విలేజ్‌లో కానీ, ఒక ఎంపీటీసీ స్థానంలో కానీ, లేదంటే ఒక కార్పొరేషన్ అనుకోండి డివిజన్‌లో కానీ, లేదంటే ఇలా మున్సిపాలిటీలో కానీ నిల్చునే దానికోసం ఊళ్ళూరుతారు కదా! ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా చూసాం. ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా దేనికి కూడా అదిరే బెదిరే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెగించి ముందుకొచ్చేటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఉన్నాక ప్రభుత్వానికి అనుకూలంగా ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా కామన్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ గెలుపు ఓటములతో మనకు సంబంధం లేదు. నిల్చోబెట్టడం, బలంగా నిలబడటం, పోరాడటం అనేది. సో, పోరాటం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎలా అన్నారో మనకు పక్కన పెడితే, ఎవరితో వెళ్ళి ఇచ్చేయమని కాదు. అక్కడ ఏంటంటే మీ స్థానాల్లో నిలబడాలి. సో, ఒక పార్టీకి క్యాండిడేట్‌గా నిలబడాల్సినటువంటి ఒక ఇది ఉంటుంది ఏ పార్టీకైనా. అలాగే ఈవెన్ కార్యకర్త కూడా కొంతమంది ఏంటంటే కొన్ని ఊళ్ళలో ఎలా ఉంటుందంటే, పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏంటంటే బాగా రాజకీయాలు చేస్తారు, బాగా మాట్లాడతారు, కాలర్ ఎగరేస్తారు, అలాగే చాలా చేస్తారు. కానీ అదే పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షం ఉండేటప్పుడు వాళ్ళెవరూ కూడా నాయకులు కానీ కొంతమంది ఉంటారన్నమాట. సో, అటువంటి వాళ్ళు ఏంటంటే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మాత్రం బాగానే మాట్లాడతారు, బాగానే ఇచ్చేసుకుంటూ ఉంటారు. అంటే కొంచెం వెనకేసుకునే అవకాశం ఉంటుంది కదా! అదే పార్టీ లేనేటప్పుడు, పార్టీ అంటే ఓడిపోయినప్పుడు, పార్టీ ప్రతిపక్షం ఉండేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ వ్యవసాయాలని అలా చేసుకుంటూ ఉంటారు తప్ప ఏ ఒక్కరు కూడా పార్టీ కోసం ఆలోచించే పరిస్థితి ఉండదనమాట. సో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్పీచ్‌లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడతాం. కానీ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా పార్టీ వాయిస్‌గా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో కూడా ఉండాలి అనేటువంటి విషయం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఒక పార్టీ ఓడినప్పుడైనా, గెలిచినప్పుడైనా ప్రజల మధ్యన ఉండాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజలతోనే మమేకం అవ్వాలి తప్ప, మనం అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటాం, అధికారం పోయినప్పుడు ఎలా ఉంటాం అనేది కాదు. సరే, ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండే సమయంలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి. అదే ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో ఉండేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒక చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ అనేది అయితే చాలా గ్రౌండ్ లెవెల్లో జరుగుతూ ఉందన్నమాట. సో, దానికి సంబంధించి ఒక వాయిస్ కూడా నేను మీకు వినిపిస్తా. అంటే అధికారంలో ఉండేటప్పుడు ఎలా మాట్లాడారు, అంటే ఏ నాయకుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు చూడండి ఒకసారి ఆ వాయిస్ మీకు వినిపించిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఇలాంటి ప్రభుత్వంలో, ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతున్న మాకు నమ్మకం లేదు. వీళ్ళ ఎలక్షన్స్ పైన మాకు నమ్మకాలు లేవు. అందుకని ఈ చంద్రబాబు గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉండే సమయంలో ఇటువంటి ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎన్నికలపైన మాకు నమ్మకం లేదు, మేము చేయము, ఎన్నికలకు నిల్చోబెట్టం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అని చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఒక వాయిస్. ఎన్నికల్ని బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి. అదే జగన్ గారు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 సీట్లే ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడే దానికోసం గెలుపు ఓటములు అనేవి సహజం. సో, దానికి అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాన్ని కూడా మీరు వినండి ఒకసారి. మనందరికీ తెలిసిన విషయాలు. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి.
ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇచ్చిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలా. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విన్నారు కదా, ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన అప్పటి చంద్రబాబు నాయుడు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండే సమయంలో చంద్రబాబు గారు మాట్లాడింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాలు అన్నమాట. అయితే ఇక్కడే ఒక క్షేత్రస్థాయిలో కూడా మామూలు జనాలు కూడా అనుకున్నది ఏంటంటే, ఎస్ ఖచ్చితంగా రాజకీయాల్లో అంటే గొడవలు జరగాలని ఏవో ఇది అవ్వాలని కాదు, ఖచ్చితంగా పోటీకి నిలబడడం అనేది ఒక సర్వసాధారణమైన అంశం. సో దీనిని పెద్ద విషయం ఏం కాదు. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏంటంటే, తన పార్టీని మళ్ళీ 2029లో బలంగా గెలిపించడం కోసం తన వంతు ప్రయత్నం 100% చేస్తున్నారు. కానీ ఆ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాలు మన వీడియోలు చేస్తాం. అయితే ఇప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తెలుసు కాబట్టే వాళ్ళందరూ కూడా పిలిపించారు. ఎవరైతే నిద్ర నటిస్తూ ఉన్నారో, అలాగే ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టి పట్టడం కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో జస్ట్ అంటే ఒక కార్యక్రమం పిలుపునిస్తే రావటం, చేయటం, మళ్ళీ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణంగా చాలా ఏరియాస్లో ఉండేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఒక కార్యకర్త ఎన్నిక కాదు, అంతా కూడా ఏంటంటే ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్షేత్రస్థాయిలో జరిగేటువంటి ఒక ఎన్నిక. సో ఈ ఎన్నికలో మనం వాళ్ళకి బలంగా నిలబడి వాళ్ళ కోసం మనం, అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే భయం ఉంటుంది, వాళ్ళందరూ భయాన్ని, వాళ్ళందరూ ఆందోళనని తగ్గించి మీ అందరూ కూడా సపోర్ట్గా నిల్చోవాలి ఈరోజు. సో ఈరోజు మీరు నిల్చుంటే రేపొద్దున్న సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ వస్తాయో, సో ఆ రోజు మీకు ఆ పార్టీ కార్యకర్త ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తాడో, పార్టీ కోసం ఉంటారో, వాళ్ళందరూ కూడా రేపొద్దున మీకోసం పనిచేస్తారు. అట్లా కాకుండా ఏంటంటే ఈరోజు ఇది మన ఎన్నిక కాదు, మన ఎమ్మెల్యే ఎన్నిక కాదు, మన ఎంపీ ఎన్నిక కాదు, మనం ఎందుకు వాళ్ళ కోసం ఇది అవ్వాలి, మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు వాళ్ళ కోసం ఇంత శ్రమ తీసుకోవాలి అనేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక డైరెక్ట్ వార్నింగ్, ఒక స్వీట్ వార్నింగ్, ఒక హెచ్చరికనో ఇచ్చారు. ఈవెన్ నిల్చోబెట్టడమే కాదు, నిల్చోబెట్టిన క్యాండిడేట్ ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, జస్ట్ నిలబెట్టేద్దాం, ఎక్కడ ఏకగ్రీవాలు ఇవ్వలేదు, నిల్చోబెట్టేసాము అనేలా కూడా కాకుండా, ఆ క్యాండిడేట్ కోసం మీరు ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆ ఇన్ఛార్జ్ అనేటువంటి నాయకుడు వాళ్ళందరూ కూడా ఆ పార్టీ కార్యకర్త కోసం, అక్కడ సర్పంచ్ కోసమో, ఎంపీటీస్ కోసమో, జడ్పీటీస్ కోసమో ఇలా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఖచ్చితంగా బలంగా నిలబడ్డా లేదా అనేటువంటి విషయం కూడా నేను రిపోర్ట్ తీసుకొని వాళ్ళందరిపైన కూడా ఇచ్చేస్తాను. వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా నేను ఒక ఇది ఉంటుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం అయితే మాత్రం పార్టీ శ్రేణుల్లో, పార్టీ అభిమానుల్లో, జగన్మోహన్ రెడ్డిని అభిమానించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని గుండెల్లో చాలా బలంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఇది అనేటువంటి దీనిలో జగన్మోహన్ రెడ్డి తాలూకు అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. సో దీనిని మరి ఎంత మేర ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కేడర్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అంశం. అలాగే ఇక్కడ
ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇలా నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ మండలం కాదు జిల్లా స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా గట్టిగా నిలబడాల్సినటువంటి అంశం. సో అలా కాకుండా మనం ఏంటంటే ఏదో నిల్చోబెట్టేసాం కదా, మనం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి అని అనుకుంటే ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి లేదనేది చాలా స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ఎమ్మెల్యేగా నిల్చోవాలంటే ఏదో లాస్ట్ టైం మనకి ఏంటంటే 24 ఎలక్షన్స్లో కొంతమంది జస్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చి సీట్ సాధించి నిల్చున్నారు. ఈవెన్ ఒక పార్టీ, ఒక బలమైన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా సీట్ రావడమే గగనం అండి. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. సో ఒక బలమైనటువంటి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా సీట్ సాధించడం చాలా గొప్ప విషయం. అటువంటి పార్టీలో మనం సీటు సంపాదించుకొని గెలిచామా ఓడామా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 29 ఎలక్షన్స్లో ఈ మధ్యకాలంలో సర్వేస్ కూడా చూస్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చేటువంటి సర్వేస్ కూడా. సో ఇటువంటి సమయంలో కూడా మళ్ళీ మనం ఏంటంటే ఇది మన ఎలక్షన్ కాదు కదా, మనం అలా కాదు, మన ఇది కాదు కాబట్టి మనం చూసుకుందాంలే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కాదు, ఇవన్నీ ఆటలన్నీ కూడా చూసేసారు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ 2.0 ఇలా ఉండదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మాటల్లో అర్థమైంది అనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులు చాలా బలంగా అలాగే చాలా ఉత్సాహంగా మాట్లాడుకునేటువంటి అంశం. సరే రేపటి నుంచి ఎలా ఉంటుంది ఫీల్డ్ అనేది కూడా మనం చూద్దాం. ఈరోజు మరి దీన్ని, ఈ వార్నింగ్ని, ఈ సూచనని ఎలా తీసుకుంటారు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఈ నియోజకవర్గ స్థాయి నాయకులు అనే దాన్ని బట్టి ఉంటుంది. చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటంటే.